సింగిల్ టేక్లా మిమ్మల్ని అందరిని ఒకటే మాట అడుగుతున్నా, ఈసారి బిగ్ బాస్ 9 ఎట్లా అనిపిస్తుంది? ఆ ప్రోమో చూసిన తర్వాత మీకున్న విషయాన్ని మీరు బిగ్ బాస్ 9 గురించి హైపా కాదా? బిగ్ బాస్ 9 సీజన్ హిట్ అవుతుందా కాదా? అదిగాక అభిజిత్, బిందు మాధవి, నవదీప్ వీళ్ళు ముగ్గురు జడ్జెస్గా మీకు ఎలా అనిపిస్తున్నారు? ఇప్పటి వరకు ఏమి దాని గురించి చిన్న ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? అసలు ఈసారి బిగ్ బాస్ 9 ఎలా ఉంటుంది? బిగ్ బాస్ 9 గురించి మీరెలా అనుకుంటున్నారు? అసలు కామన్ మ్యాన్ పీపుల్స్ని ఎవరిని ఎంచుకుంటున్నారు? అసలు కామన్ మ్యాన్ ఎవరు వస్తారు? కామన్ మ్యాన్ అనేది నార్మల్ కామన్ మ్యాన్ని పట్టుకొచ్చి పెడతారా, లేదంటే ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్లో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారా, ఒరిజినల్ కామనర్స్ని తీసుకొని వస్తారా? మొన్నైతే రీసెంట్గా అభిజిత్ వాళ్ళ దగ్గర జరిగినప్పుడు కామనర్స్ ఒరిజినల్ అంటే నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, నువ్వు ఎట్లా కామనర్స్ కిందకి వస్తావు అని చెప్పి చాలా మందిని మాట్లాడిరంట. సో ఇవన్నీ తెలుసుకుంటుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా నిజమైన కామనర్స్కి ఛాన్సెస్ ఇస్తారా? నిజమైన కామనర్స్ సెలబ్రిటీస్తో మాట్లాడితే ఎంత బాగుంటుంది? అసలు సెలబ్రిటీస్తో నిజమైన కామనర్స్ ఉంటే ఎంత బాగుంటుంది? ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు చాలా మంది కామన్గా వెళ్తుంటారు వస్తుంటారు, ఈడ కాకపోయినా ఏదో ఒక ప్రమోషనో గిమోషనో ఏడో చోట కలుసు. కానీ నిజమైన కామనర్స్ని తీసుకుంటే అది ఎలా ఉంటుంది? అసలు ఆ విషయాలని ఎలా చెప్పుకోవచ్చు? ఆ విషయాలు ఏ విధంగా ఉంటాయి? అలాంటి నిజమైన సెన్సేషనల్ కామనర్స్ చూసి ఇంకా ఇంకా అట్రాక్ట్ అవుతారు కదా. అలాంటి కామనర్స్ని తీసుకుంటే ఎంత బాగుంటుంది? అలాంటి కామనర్స్ ఎవరిని బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకుంటుంది? ఇప్పటికే బిగ్ బాస్ని చేంజ్ చేసేస్తున్నారని చెప్పి నాగార్జున చెప్పినాక వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది, బిగ్ బాస్ చేంజ్ అయిపోయినట్ల అర్థమైపోయింది. ఇంకొక డబుల్ హౌస్ గురించి సెన్సేషనల్ ఏముంటుంది? అసలు డబుల్ హౌస్ కామనర్స్ని ఒక హౌస్ వాళ్ళని ఒక హౌస్ పెడుతున్నారు. అసలు ఏంది ఈసారి మొత్తం తిరకాసు మొత్తం గేమ్ ఎట్లుంటుంది? ఇప్పటికే ఈ సోషల్ మీడియాలో ఎన్నో ఏండ్ల నుంచి ఒక బిగ్ బాస్ అంటే తల చించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బిగ్ బాస్ అంటే పడి 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 చూసే వాళ్ళే కాదు, పడి పోరాటం చేసే వాళ్ళు కూడా చాలా మంది. బిగ్ బాస్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. బిగ్ బాస్ ఇప్పటికే ఎన్నో సీజన్లు 8 సీజన్లు కంప్లీట్ చేసుకుని ఉంటే బిగ్ బాస్ వచ్చేసి అక్కడ చాలా సీజన్స్ తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, చాలా దాంట్లో చాలా సీజన్స్ చాలా హిట్ అయిపోయింది. ఇలాంటి ఇంత మంచి తెలుగులో బిగ్ బాస్ చూస్తుందంటే చాలా అద్భుతం. అదిగాక జెన్యున్ గేమ్ ఆడిపించి అంతమంది తిరకాసు పెట్టి బిగ్ బాస్ ఇచ్చే కంటెంట్ గురించి వాళ్ళు కొట్టుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం, మనుషులు ఒక సిచ్యువేషన్లో ఎట్లుంటారు, ఎట్లా కంట్రోల్ అవుతారు, ఒక బూతు మాట కూడా వస్తుందా వస్తలేదా వాటిని అలా కట్ చేస్తుందా ఈ బిగ్ బాస్ హౌస్ అనేది. ఈ బిగ్ బాస్ గురించి చాలా సెన్సేషనల్ విషయాలు అయితే, నాకు తెలిసిన విషయాలు, నాకు తెలియని కొత్త విషయాలను కూడా నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి మీరు కామెంట్ చేసి నాకు ఒక మాట తెలియజేయండి. సింగిల్ ఫ్రేమ్లో సింగిల్ విషయాలు ఇన్ని చెప్తే ఏం బాగుంటుంది అన్న నాకు కూడా ఫీల్ అనిపిస్తుంది. కాబట్టి కొంచెం మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకో, పాతగా చూస్తుంటే లైక్ చేసి షేర్ చేసి కింద పోయి పాయింట్స్ ఇంకంతే. ఇంకా ఏం చెప్పండి. బాయ్.